మామూలుగా మన మన ఉద్దేశాలు, మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఏదో మన ఇంట్లో మనిషి, మన మనిషి అన్న ఫీలింగ్ వస్తుంటుంది. ఇదేది ముఖస్తుతి కోసం చెప్తున్న మాట కాదు. అండ్ అలా అనిపిస్తుంటుంది. అండ్ మన ఐడియాలజీ వేరే వ్యక్తుల్లో చాలా ఆనందంగా ఉంటుంది. అండ్ వాళ్ళు సెలబ్రిటీ అయితే ఇంకా ఆనందంగా ఉంటుంది. అంటే మీ ఐడియాలజీలో మీ పద్ధతులు ఎంతో కొంత నేను ఫాలో అవుతాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. లైక్ వాట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్సెప్ట్ సిగరెట్స్ అండ్ ఎక్సెప్ట్ సిగరెట్స్ గ్యాంబ్లింగ్. సో మంచి అదే అంటే గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే, సిగరెట్ ఇస్ బ్యాడ్ డెఫినెట్లీ. గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే, గ్యాంబ్లింగ్ ఇస్ ఓకే ఇఫ్ యూ కెన్ సీ ఎనీథింగ్ మోడరేట్ ఇస్ ఓకే. సిగరెట్ మోడరేట్ కూడా నాట్ ఓకే. ఓకే ఓకే. అండ్ మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఏమన్నా సింక్ అవుతా మీకు అనిపిస్తుంటుందా ఏ విషయాలు? ఎప్పుడు ఆలోచించాలా అలా, ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటున్నా. నాకు గుర్తుంది. ఐ డోంట్ నో లైక్ వాట్, అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్, ఇది ఆర్జీవి కంపారిజన్ ఎందుకు వచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే. ఇంకా తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అట్లా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్, తను జీవించేస్తున్నాడు, నేను అప్పుడప్పుడు బతకటానికి ట్రై చేస్తున్నాను. సో తేడా ఉంది. అండ్ యాక్టింగ్ నిజమా? నిజమే, తను 100% తను ఫీల్ అయ్యేదని చెప్తాడు అంతే. అంటే యాక్టింగ్ ఏముంటుంది, ఇంకా అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది. ఓకే ఓకే అండి. అంటే అంటే మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యూ లాట్ అండి. ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతి బాబు ముందేనా? తర్వాతేనండి. బాబు లేదు, నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరు కాదు. ఓకే. అండ్ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాల్లో సెటర్లు కూడా వేశారు, లైక్ కృష్ణవంశీ గారు. అసలు అంటే బయట జనాల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా, అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలే, గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్, ఒక డైరెక్టర్కి. ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒక రెండు రకాలు ఉన్నాయి, పెట్ నేమ్ లాగానే ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, చాలా ముద్దుగా ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే ఓకే. అంటే నాకు తెలిసి మీరు ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఏం కాదు, అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నారు ఏం లేదు కదా, డైరెక్ట్ యాక్టర్ అయ్యారు? ఆల్మోస్ట్ అండి. అంటే మధు ఇన్స్టిట్యూట్లో చేశాను కానీ యా వెరీ హార్డ్లీ. ఓకే. అంటే మామూలు వాళ్ళ యాడ్లో ఫొటోస్ వేస్తుంటారు శ్రీకాంత్ గారిది, మరి మీరు ఎప్పుడు చూడలేదు అందుకని? చాలా తక్కువ, అంటే ప్రాబ్లీ నాకు గుర్తులేదు, 1-2 months చేశాను మరి గుర్తులేదు. వినోద్ బాలా వాజ్ దేర్, అంతవరకు గుర్తుంది నాకు. ఓకే ఓకే. ఇంకెవరు గుర్తులేరు అసలు అక్కడ. సో ఆల్మోస్ట్ నో అన్నట్టే. ఓకే ఓకే. అండ్ నేను ఎందుకు అడుగుతున్నానంటే క్వశ్చన్, అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశపారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. అంటే చాలా ఒక ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు, అలవాటు చేసి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా మీ నాన్నగారు ప్రొడ్యూసరు, ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు. మీ మీద మీ నటన చూసి బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా మొదట్లో? ఇప్పుడు కాదు, డైరెక్ట్గా లేదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారండి, ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా? అది ఎంట్రీ టికెట్, ఒక అడ్మిషన్. ఇట్స్ సింపుల్ ఎంట్రీ. మాకేంటంటే జస్ట్ ఓకే మా అబ్బాయి పెట్టుకోండి, లేకపోతే నేను తీస్తా సినిమా అనేది ఎంట్రీ. వీసా, ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది బేసిక్లీ, వీసా రాలా, సిటిజన్ అవ్వాలా, అప్పుడు సిటిజన్ మనం అవ్వాలి. దెర్ ఆర్ పీపుల్ హు ఫెయిల్డ్ ఆల్సో, దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. స్టార్ సన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. అందరూ సక్సెస్ అవుతారని రూల్ ఏం లేదు. సో అది ట్యాగ్ వరకు పనికి వస్తుందండి అంతే. ఆ తర్వాత యూ హ్యావ్ టు సక్సీడ్ ఆన్ యువర్ ఓన్, దెర్ ఇస్ నో ద చాయిస్, ఎవరికైనా సరే.
మీ ఉద్దేశంలో మీరేమంటారు? జగపతి బాబు గారిని రుద్దితే ఇంతవరకు వచ్చారా, లేకపోతే తన టాలెంట్ తోటనే ఇంత వచ్చారని? ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ రుద్దితే అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. సి ఇండస్ట్రీలో రుద్దటం, సొంతంగా డబ్బులుండి విపరీతంగా ఖర్చు పెట్టి ఎన్ని సినిమాలైనా తీద్దాం, పెద్ద డైరెక్టర్ని పెట్టి అంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి రుద్దటం అవుతుంది తప్ప నాలాంటి వాళ్ళకి రుద్దటం ఉండదు. ఎందుకంటే 2 సినిమాలు తీసి నాతో నాన్నగారు అయిపోయారు, టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో ఇంకా ఆయన తీసేది ఏం లేదు. ఇప్పుడు రెండో వాళ్ళు అంటారా, ఇట్స్ కంప్లీట్లీ ఇండస్ట్రీ అనేది దెర్ ఇస్ నో ఏమంటారు దాన్ని, మనాడు లేకపోతే మనాడు అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ అండి, టోటలీ అగెయిన్స్ట్ దాట్. అంటే పాపం తీసుకుందాం, పైకి తీసుకొద్దాం, అవన్నీ పెద్ద ఉండవు ఇక్కడ. బిజినెస్ అవుతుందా లేదా, కరెక్ట్గా డబ్బులు వస్తాయా రావా, 2 పాయింట్లు. డబ్బులు వస్తాయంటేనే అతనికి రెస్పెక్ట్, లేకపోతే రెస్పెక్ట్ లేదు. సినిమా ఉండదు, రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా. సినిమా అయితే ఇవ్వలేరు, ఇవ్వాలని ఇవ్వకూడదు కూడా. ఇట్ ఈస్ క్రోర్స్లో మంత్స్లో రొటేషన్, ఫ్యామిలీలు లేచిపోతాయి. ఇట్స్ నాట్ ఎ జోక్. సో యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్ అండి. అండ్ మీ కెరీర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టిల్ దే ఆర్ రన్నింగ్. మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది, ఎందుకు వాళ్ళలో ఉంది ఏంటి, నాలో లేనిది ఏంటి అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నా లిమిటేషన్స్ ఎక్కువనే నాకు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం. 10 మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప నేను మాట్లాడలేను అసలు ఫస్ట్. అదొకటైతే డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ ఫైట్స్. అమితాబ్ బచ్చన్ ఆల్సో ఈజ్ నాట్ ఎ డాన్సర్. యా, అది ఇప్పుడు అట్ట తీసుకుంటే ఐఎమ్ సూపర్ సక్సెస్ టుడే. ఫర్గెట్ అబౌట్ హీరో అనేది ట్యాగ్. హీరోగా అగ్రీడ్ అయిపోయింది, నా మార్కెట్ అయిపోయింది అక్కడికి. బట్ ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్. విల్ కమ్ టు దట్ లేటర్. బట్ నా లిమిటేషన్స్ నాకున్నాయి. అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసి మెలిసి అందరినీ కలవటాలు, లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం, పలానాడు ఉన్నాడని. కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్. సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది. ఆల్ దీస్ రీజన్స్. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్, మోర్ దెన్ అ హీరో. సి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ మామూలుగా లైఫ్లో, అది ఏదన్నా కానీ. నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను, బట్ ఇంట్లో ఒప్పుకోలేదు. బికాస్ ఈ అమెరికా వెళ్తే మామూలుడు కాదు, 2-3 చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్. సో అమ్మ పంపించలేదు. ఒక డ్రీమ్ గాన్. దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు. నాకు చదువు అంటేనే పడదు. అంటే ఒక బంధించి ఈ రూమ్లో కూర్చోవాలి నువ్వు అంటే నేను కూర్చోలేను, నా క్యారెక్టర్ అది కాదు, నన్ను వదిలేయాలి. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. సో చదువు పడదు, బిజినెస్ పనికిరాను, సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు, అసలు 100% ఇంట్రెస్ట్ లేదు. ఏంటి సినిమా నేను చేసేది, నేను అంత బాగుండనే, నేను సినిమా చేయటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, రవి కిషోర్ వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని. జోక్ అనుకునేవాడిని, సీరియస్గా తీసుకునేవాడిని, కానీ ఆశాలు వేస్తున్నారని అది వదిలేశాను. అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్, మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది. ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యూఎస్, ఇంకో డ్రీమ్ వచ్చింది, అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, వెన్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ సంథింగ్ పాసిబుల్ ఇస్ హ్యాపెన్, ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది కదా. సో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అక్కడే వచ్చింది. అంటే చేశా, సాధించా. ఎందుకంటే ఆ హీరో అవ్వడానికి, ఆ ఒక సినిమా చేయడానికి రోజు ఏడ్చా రాత్రులు, ఒక్కడిని కూర్చుని ఏడ్చా. అయ్యో ఇది కూడా రాదు, ఇంకేంటి ఇంకా లైఫ్ లేదు అనే పద్ధతిలో ఒక లవర్ లాగా ఫీల్ అయిపోయాను. సో బట్ అది అయ్యింది. సో ఒక సినిమా కాదు, 130 సినిమాలు హీరోగా, 100 సినిమాలు హీరోగా చేశాను. సో వై షుడ్ ఐ బీ అన్హ్యాపీ? వేర్ డిడ్ ఐ సీ అన్హ్యాపీ, హ్యాపీ పక్కన పెడితే వేర్ డిడ్ ఐ లూజ్? ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ లూజర్. అక్కడ గివప్ చేసి నేను అయిపోయి రిటైర్ అయిపోయి, లేకపోతే ఒక తాగుబోతు అయిపోయి ఇంకోటి డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఐఎమ్ ఎ లూజర్. బట్ ఐ వన్ బ్యాక్ మచ్ మోర్. సో ఐ థింక్ ఐఎమ్ an artist, so I am acting. I'm not even a villain. I'm not an antagonist. I'm not a protagonist. I'm an actor.